ఇక్కడ సొమ్ముతో దుబాయ్లో దందా లీడర్లు సినీ ఇతర ప్రముఖుల పెట్టుబడులకు అడ్డగా యుఏఈ కేదార్నాథ్ అనుమానాస్పద ముద్దుతో బయటకు వస్తున్న భాగవతాలు 10 ఏళ్లలో రాష్ట్రంలో భూములు మైనింగ్ కాంట్రాక్టులు ఇతర మార్గాల్లో వేల కోట్ల సంపాదన ఆ సొమ్మంతా హవాలా క్రిప్టో కరెన్సీ రూపంలో దుబాయ్కి తరలింపు అక్కడ రియల్ ఎస్టేట్ హోటల్స్ చమురు గోల్డ్ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ ఉత్తర తెలంగాణ నుంచి గల్ఫ్లో 10 మంది కీలక నేతల వ్యాపారాలు నెలలో కనీసం 4-5 సార్లు దుబాయ్కి చక్కర్లు బినామీ బ్రోకర్లతో నెట్వర్క్ ఆర్థిక అవకతవకలపై ఈడీ ఐటీ ఫోకస్ అట రాష్ట్రంలో బడా రాజకీయ నేతలు సినీ ఫార్మా ఇతర రంగాల్లోని ప్రముఖులు తమ పెట్టుబడులకు దుబాయ్ని అడ్డగా మార్చుకున్నారు ఇక్కడ వ్యాపారంలో కాంట్రాక్టులు సంపాదించిన సొమ్మంతా హవాలా క్రిప్టో కరెన్సీ రూపంలో దేశ సరిహద్దులు దాటిస్తున్నారు ఏటా వేల కోట్ల రూపాయలు అక్రమ మార్గంలో దుబాయ్కి తరలించి అక్కడ దందాలు సాగిస్తున్నారు రియల్ ఎస్టేట్ హోటల్స్ గోల్డ్ బిజినెస్ చమురు బావులు ఇతరత్ర రంగాల్లో బినామీల పేరుతో ఇన్వెస్ట్ చేస్తున్నారు గతంలో తమ అవినీతి సొమ్మును స్విస్ బ్యాంకులో దాచుకునేవారు కానీ ఇప్పుడు యుఏఈకి షిఫ్ట్ అయ్యారు రియల్ భూమి పెంచి సంపాదించి అయితే గత ప్రభుత్వంలో కొందరు హైదరాబాద్ చుట్టూ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి సంగారెడ్డి జిల్లాలో వేల ఎకరాల భూములు కూడబెట్టుకున్నారు 100 ఎకరాల వివాదాస్పద భూములను తక్కువ ధర కొని తర్వాత ధరణి పోర్టల్ సాయంతో ప్రొహిబిటెడ్ లిస్ట్ నుంచి తొలగించడం ద్వారా సొంతం చేసుకోవడం జరిగింది అయితే ఎన్నికల్లో ఓడిపోయాక అక్కడే తిష్టవేసి గత సర్కార్లో చక్రం నింపిన 10 మంది కీలక నేతలు వారి అనుచరులు దుబాయ్లో వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసినట్టు తెలుస్తుంది వీరంతా అక్కడ తమ దందాలు చూసుకునేందుకు ప్రత్యేకంగా బినామీలు బ్రోకర్లతో నెట్వర్క్లు ఏర్పాటు చేసుకున్నారు పర్యవేక్షణ కోసం నెలలో కనీసం 3-4 సార్లు ఈ నేతలంతా దుబాయ్కి చక్కర్లు కొట్టి రావడం శరా మామూలైంది ఓ ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు అయితే ఎన్నికల్లో ఓడిపోయాక దుబాయ్లోనే తిష్టవేసి వ్యాపారాలు సాగిస్తున్నారు డ్రగ్స్ కేసు నిందితుడు కేదార్నాథ్ ఇటీవల దుబాయ్లో అనుమానాస్పదంగా మృతి చెందడంతో లీడర్ల దందాల భాగవతం ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నది ఓ మాజీ ఎమ్మెల్యేకు కేదార్నాథ్ బినామీగా ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది ఆ మాజీ ఎమ్మెల్యే కూడా ప్రస్తుతం దుబాయ్లో ఉన్నట్టు తెలిసింది కేదార్ మృతిపై దుబాయ్ పోలీసులు సీరియస్గా దర్యాప్తు చేస్తున్నారు పోస్ట్ మార్టం పూర్తయిన అనంతరం మృతదేహాన్ని ఇండియాకు తరలించే అవకాశం ఉన్నాయి కేదార్నాథ్ది హత్య అయితే ఆ కేసు పలువురు మాజీ ఎమ్మెల్యేల మేరకు చుట్టుకునే ఛాన్స్ ఉందని పోలీసు వర్గాలు భావిస్తూ ఉన్నాయి ఇక్కడ గమనించండి మిత్రులారా అక్కడ రియల్ ఎస్టేట్ హోటల్స్ చమురు గోల్డ్ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ నిన్ననే మేము న్యూస్ చదివేటప్పుడు మాట్లాడడం జరిగింది ట్రంప్ గారు ఏం చేసినారా అంటే 44 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడితే అక్కడ ఆ గ్రీన్ కార్డ్ అని తర్వాత గోల్డ్ కార్డ్ అని యుఎస్ సిటిజన్షిప్ అవి ఇస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది దాని విషయంలో మేము మాట్లాడాం ఒక్కసారి ఎమ్మెల్యే గెలిస్తే ఎమ్మెల్యే అందరూ ఉన్న మొత్తమంది ఆడ తీసుకోవచ్చు కదా దేశంలో ఎమ్మెల్యేలు అందరూ ఆడికి పోవచ్చు కదా అని మేము మాట్లాడుకోవడం జరిగింది కానీ ఇక్కడ 24 గంటలు గడవక ముందే పేపర్ ఇక్కడ ఏం రావడం జరిగింది అంటే ఉత్తర తెలంగాణ నుంచి గల్ఫ్లో ఉత్తర తెలంగాణ అంటే ఇటు పక్క కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ ఉమ్మడి ఆదిలాబాదు ఉమ్మడి నిజామాబాదు ప్రాంతానికి చెందిన నేతలన్నీ ఇక్కడ ప్రత్యేకంగా రాయడం జరిగింది అయితే ఇందులో భాగంగా నాకు తెలిసి ఒక మిత్రుడు అంటే ఇక్కడ చెప్పాలని నాన్న చెప్పచ్చు తప్పేం లేదు కానీ ఒక మిత్రుడు కేటీఆర్ బాగా దగ్గర ఉంటాడు నాతో పాటు జర్నలిస్ట్ చేసిన మిత్రుడు ఉమ్మడి దుబాయ్ పోతాడు ఫోటోలు పెడతా ఉన్నాడు నేను అడిగాను ఏంది కథ ఎందుకు పోతున్నా అంటే బిజినెస్ ఉందన్న పోతున్నా అని చెప్పినాడు ఈ బిజినెస్ లావాదేవీలో నాకు తెలుసు ఇక ఇక్కడ చెప్పడం ఎందుకంటే కేటీఆర్ దగ్గర పనిచేస్తూ ఉంటాడు అతను చాటుగా అయితే దీంట్లో భాగంగా ఎమ్మెల్యేల మనుషులు కూడా చాలామంది మధ్యలో దుబాయ్ అని ఏది కూడా అందుకే ఎందుకంటే అక్కడ గోల్డ్ రియల్ ఎస్టేటు ఇక అన్నీ పెడతా ఉన్నారు అంతా ఇంతకుముందు మనం అనుకున్నది స్విస్ బ్యాంకులో దాచుకున్నారు నల్లధనాన్ని వెనుక తీసుకొస్తామని చెప్పి మోడీ గారు మాట్లాడుతూ గత చరిత్ర పుటలు నిలిచిపోయిన బుక్లో రాసి పెట్టిండు ఏమనంటే ఇక మోడీ గారు అంతే కదా మోడీ గారు అన్నారు నల్లధనం తీసుకొస్తాం స్విస్ బ్యాంకులో ఉన్నదని తీసుకొస్తా అంటే వాట్సాప్లో చెక్కలు కొట్టింది సోనియా గాంధీ ఎందుకో 1 లక్షల కోట్లు ఉన్నాయి రాహుల్ గాంధీకి ఉంది లేకపోతే కాంగ్రెస్ నాయకులకి ఇంత ఉంది బీజేపీ నాయకులకి ఇంత ఉంది కేసీఆర్కి ఇంత ఉంది అని చెప్పి వాట్సాప్లో రకరకాల చెక్కర్లు కొట్టినాయి ఎవడో రాత్రి పెడతాడు అనే కదా ఇది వచ్చాడు దేశం మొత్తం నిండిపోతుంది అందరూ మనిషికి అంతా బంగారం వేసుకోవచ్చు బ్యాంకులో మనిషికి 10 లక్షలు వస్తాయని రకరకాలు అనుకున్నారు మన దేశానికి అప్పు అంటూ ఉండదు మిగులు బడ్జెట్ మన తెలంగాణ ఎలా మిగులు బడ్జెట్తో వచ్చిందో మన దేశంలో కూడా మిగులు బడ్జెట్ ఉంటుంది అసలు నల్లధనం అనేదే ఉండదు అని చెప్పిండు కానీ ఇక్కడ ఏం జరిగిందా అంటే పూర్తిగా అదంతా పక్కకు పోయింది ఇక్కడ ఏం జరుగుతుంది ఇప్పుడు అంతా స్విస్ బ్యాంక్ కాదు ఇక్కడ మొత్తం దుబాయ్లో దాచుకోవాలి ఇక్కడ సంపాదించాలి అక్కడ దుబాయ్లో దాచుకోవాలి ఎంజాయ్ చేయాలి అందుకే కవిత ఇప్పుడు బుర్జ్ ఖలీఫా మీద
ప్రతి ఒక్క ప్రోగ్రాం చేసినప్పుడల్లా అక్కడ తెలంగాణ సంబంధించిన బతుకమ్మదో లేకపోతే ఆవిర్భావ దినోత్సవం రోజు బూర్జ్ ఖలీఫా దాని మీద వస్తూ ఉంటుంది. ఇక మనోళ్ళందరూ పెట్టుబడి పెట్టినాక పాపం దుబాయ్లో ఏం చేస్తారు, తెలంగాణ అమితమైన ప్రేమ ఉంటుంది కదా, అక్కడ పెట్టుబడులు పెడతా ఉన్నారు కదా, అంతే కదా. అయితే వాస్తవానికి మీరు అన్నట్టు ఇప్పుడు కొన్ని ఏరియాలు ఊర్ల పేరు మన కరీంనగర్ ఉత్తర తెలంగాణ అన్నారు కదా, ఇంతకుముందు దుబాయ్కి మన ఉత్తర తెలంగాణ నుంచి చాలా మంది వెళ్ళేవారు. దేనికి? దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకున్నారు జాబ్ల కోసం కాదు, అంటే ఇక్కడ బతకలేక బతుకుదేరు కోసం కుటుంబాన్ని భార్య పిల్లలు విడిచిపెట్టి దుబాయ్కి వెళ్ళేవారు డబ్బులు సంపాదించుకోవడానికి. ఇక్కడ చూడండి, డబ్బులు సంపాదించుకోవడానికి. కానీ ఇప్పుడు ఏమైందంటే అది కాస్త రివర్స్ అయింది. ఎప్పుడు తెలంగాణ వచ్చినాక. తెలంగాణ రాకముందు మన వాళ్ళు ఏమన్నారు, ఇక్కడ బతుకుదెరువు లేక దుబాయ్కి వెళ్ళి సంపాదించుకుంటున్నారు మన వాళ్ళు అన్నారా. తెలంగాణ వచ్చినాక ఏమైందంటే ఇప్పుడు ఎవరైతే సంపాదించుకుంటారో అన్నారో వాళ్ళు ఇక్కడ సంపాదించుకొని దుబాయ్లో పెట్టుబడి పెడుతున్నారు. అంటే మనకి గొప్ప మారిపోయింది. అంటే మన తెలంగాణ వచ్చినాక ఇక్కడ ఎవరి బతుకులు మారిపోయినాయి? బంగారు తెలంగాణ కనబడతలేదు. అదే ఎవరి బతుకులు మారినాయి? నాయకులు బంగారు తెలంగాణ ఉంది.